కుంభరాశి వారు అమావాస్య రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే కేవలం 1 గంటలోనే మీకున్న దరిద్రమంతా పూర్తిగా తొలగిపోయి అదృష్టం మీ సొంతమవుతుంది. మీ జీవితం మొత్తం ఊహించని విధంగా మారిపోతుంది. మీకున్న సకల కష్టాలు మరియు తీవ్రమైన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఘోరమైన దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష అన్ని క్షణాల్లో మాయమైపోతాయి. సమాజంలో ఎంతో మంది నరదిష్టితో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి రాత్రింబవలు చెమటోర్చి సంపాదించినా కూడా చేతిలో ₹1 డబ్బు కూడా నిలవడం లేదు అని బాధపడే వారందరూ, లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిరంగా ఉండడం లేదు అని నిరాశ చెందే వారందరూ, అప్పుల బాధలు రోజు రోజుకు పెరుగుతుండటంతో జీవితంపై విరక్తి చెందుతున్న వారందరూ కూడా తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి ఎంతో పవిత్రమైన అనుకూల శక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య తిథి అనేది ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య శాస్త్రపరంగా ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది. చాలా మంది అమావాస్య అనగానే ఏదో కీడు జరుగుతుందని, అది ఒక చెడు రోజు అని భయపడుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున చేసే తాంత్రిక పరిహారాలకు, పూజలకు ఎంతో విశేషమైన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున పితృదేవతల అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ప్రకృతిలో ఉండే శక్తులు ఎంతో తీవ్రంగా, చురుకుగా ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఉన్న చీకటి అన్ని తొలగిపోయి సరికొత్త వెలుగులు వస్తాయి. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆటంకాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోవడం, కుటుంబంలో కలహాలు వంటి సమస్యలన్నిటికీ ఈ అమావాస్య రోజు చేసే ఈ చిన్న ప్రక్రియ ఒక అద్భుతమైన పరిష్కారంగా మారుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను శ్రీమాత్రే నమః అని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అమావాస్య తిథి గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకోవడం ఎంతో అవసరం. హిందూ ధర్మంలో అమావాస్య రోజుకు ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడి కళలు రోజు రోజుకి క్షీణించి పూర్తిగా శూన్యమయ్యే రోజునే, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఒకే రేఖలో వచ్చే రోజునే మనం అమావాస్యగా పిలుస్తాము. ఈ రోజున చంద్రుడి కాంతి భూమిపై అస్సలు పడదు. కాబట్టి వాతావరణంలో చీకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చీకటి కారణంగా ప్రకృతిలో ఉండే ప్రతికూల శక్తులు లేదా చెడు శక్తులు చాలా వేగంగా, బలంగా ప్రవహిస్తాయి మరియు వాటి ప్రభావం మానవులపైన, వాతావరణం పైన ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు. అందువల్ల అమావాస్య రోజున మనస్సుపై చంద్రుడి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల కొంతమంది మానసికంగా బలహీనంగా మారుతుంటారు. వారిలో కోపతాపాలు, ఆందోళనలు, లేనిపోని భయాలు పెరుగుతుంటాయి. అయితే ఈ రోజున కేవలం ప్రతికూలతకు మాత్రమే కాదు, మన పితృదేవతలను అంటే గతించిన మన పెద్దలను పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. మన పెద్దలు, పితృదేవతలు ఈ రోజున భూలోకానికి వస్తారని, వారి పేరు మీద అన్నదానం, తర్పణాలు, సార్థకర్మలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతించి మనకు మరియు మన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను, వంశాభివృద్ధిని ప్రసాదిస్తారని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. అమావాస్య రోజున చేసే ప్రతి మంచి పని కూడా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అదే సమయంలో ఈ రోజున ప్రకృతిలో శక్తులు తీవ్రంగా ఉండటం వల్ల మనం చేసే చిన్న పరిహారాలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ఈ రోజున పరిహారాలు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజుగా పెద్దలు చెప్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉన్న ఇంట్లో ఎటువంటి గ్రహ దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ పనిచేయవు. అందువల్ల అమావాస్య రోజున భయంతో కాకుండా భక్తితో, ఉపాయంతో ఉపయోగించుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఇక ఈ పరిహారంలో మనం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పవిత్రమైన వస్తువు ఉప్పు. ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఉప్పు అనేది కేవలం వంటకాల్లో వాడే ఒక సాధారణమైన పదార్థం మాత్రమే కాదు. దానికి ఎంతో అద్భుతమైన తాంత్రిక, వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు కాబట్టి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, శంఖం మరియు పద్మం వలె పవిత్రమైనదిగా భావిస్తారు. ఉప్పులో చెడు శక్తిని అంటే ప్రతికూల తరంగాలను పూర్తిగా లాగేసుకునే అద్భుతమైన గుణం ఉంది.
మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తీసేయడానికి పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి దిష్టి దోషాలను పోగొట్టడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో చూస్తూనే ఉన్నాం కదా, ఇంట్లో చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ హఠాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోయినా, పదే పదే ఏడుస్తున్నా, సరిగ్గా అన్నం తినకపోయినా పెద్దవారు వెంటనే గుప్పెడు ఉప్పుని తీసుకొని వారి తల చుట్టూ 3 సార్లు తిప్పుతారు. ఆ ఉప్పును నీటిలో వేయగానే ఆ నీటితో పాటు వారికున్న దిష్టి, అనారోగ్యం అన్ని కరిగిపోతాయని మన నమ్మకం. ఆ ఉప్పుతో దిష్టి తీసిన వెంటనే ఎంతటి వారికైనా సరే ఉపశమనం లభిస్తుంది. శరీరం తేలికగా అవుతుంది. నిద్ర బాగా పడుతుంది. శాస్త్రీయంగా కూడా ఉప్పుకు వాతావరణంలోని హానికరమైన తరంగాలను, క్రిములను ఆకర్షించే శక్తి ఉందని నిరూపించబడింది. అందుకే మన పెద్దలు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసుకుని తుడవమంటారు. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా పోయి ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా, అనుకూల శక్తితో నిండిపోతుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతుంది. ఉప్పు కేవలం నరాత్మకతను దూరం చేయడమే కాకుండా ఇంట్లోకి ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక గొప్ప సాధనంగా పనిచేస్తుంది. శుక్రవారం నాడు ఇంటికి కొత్తగా ఉప్పు కొనుక్కొని రావడం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తారు. ఇక ఈ విశేషమైన రాశివారి విషయానికి వస్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరు ఎంతో శ్రమజీవులు, ఎంతో తెలివైన వారు, గర్వం లేనివారు మరియు అందరికీ సహాయం చేయాలనే మంచి గుణం ఉన్నవారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాశి వారిపై సమాజంలో నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కొద్దిగా ఎదుగుతున్నా, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నా, లేదా కొత్త వస్తువులు, బట్టలు కొన్నా చుట్టుపక్కల వారు, బంధువులు వీరిని చూసి ఎంతో అసూయపడుతుంటారు. ఆ అసూయ వల్ల వచ్చే నరదిష్టి వీరి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎంత కష్టపడినా, రాత్రింబవలు సంపాదించినా చేతిలో డబ్బు అస్సలు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఆసుపత్రి ఖర్చులకో, అప్పులకో లేదా అనవసరమైన నష్టాలకు ఖర్చయిపోతుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగడం, భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధలు రావడం, పిల్లల చదువు తగ్గిపోవడం లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి నిరంతరం అనారోగ్యం సమస్యలు రావడం వంటివి జరుగుతుంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి అకస్మాత్తుగా నష్టాలు రావడం, వినియోగదారులు తగ్గిపోవడం, ఉద్యోగంలో పై అధికారుల నుండి లేదా తోటి ఉద్యోగుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలన్నీ కూడా వీరికి నరదిష్టి వల్లే కలుగుతాయి. నరదిష్టి వల్ల నల్ల రాళ్లైనా పగులుతాయి అంటారు కదా, అలాగే ఈ రాశి వారి ప్రగతిని, ఎదుగుదలను ఈ దిష్టి దోషాలు పూర్తిగా ఆపేస్తాయి. ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసి రాదు. అందుకే ఈ రాశి వారు అమావాస్య రోజున రాత్రిపూట ఉప్పుతో ఒక అద్భుతమైన పరిహారం ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిహారం చేయడం వల్ల వీరిని పట్టి పీడిస్తున్న దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, దిష్టి దోషాలు అన్ని కేవలం 1 గంటలోనే తొలగిపోతాయి. వీరి చుట్టూ ఉన్న చెడు చూపులన్నీ పటాపంచులైపోతాయి. ఈ రాశివారు అమావాస్య రోజు రాత్రిపూట చెయ్యాల్సిన ఆ శక్తివంతమైన, అద్భుతమైన పరిహారం ఏమిటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజు రాత్రి మీరు హాయిగా భోజనం చేసిన తర్వాత మీ కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక మట్టి మూకుడును కానీ లేదా ఒక చిన్న మట్టి ప్రమిదను కానీ తీసుకోండి. పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు, కానీ అది ఖచ్చితంగా మట్టితో చేసినదే ఉండాలి. ఎందుకంటే మట్టి ప్రమిద భూమి తత్వానికి చిహ్నం. ఇప్పుడు ఆ ప్రమిదలో మీ కుడి చేతిలో గుప్పెడు కల్లుప్పును తీసుకోండి. మీ చేతికి ఎంత వస్తే అంత కల్లుప్పుని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఉప్పు ప్రమిదలో వేసేటప్పుడు కింద అస్సలు పడకూడదు. అలాగే మీరు తీసుకున్న ఉప్పు ఆ ప్రమిదకు సరిపోయేలా ఉండాలి. ప్రమిద నుండి బయటకు పొంగిపోకూడదు. ఈ పరిహారానికి ఖచ్చితంగా గల్లుప్పు అంటే కల్లుప్పు మాత్రమే ఉపయోగించాలి. మనం నిత్యం వంటల్లో వాడే సన్నటి పొడి ఉప్పును అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే తాంత్రిక పరిహారాలకు ప్రతికూల శక్తిని లాగేయడానికి కల్లుప్పు మాత్రమే ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పొడి ఉప్పుకు ఆ శక్తి ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో ఇప్పటికే వంటల కోసం వాడుతున్న కల్లుప్పు ఉంటే దాన్నే మీరు నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా కొత్త ఉప్పు కొనవలసిన అవసరం లేదు. ఈ విధంగా ప్రమిదలో కల్లుప్పును చక్కగా సర్దుకున్న తర్వాత ఆ ఉప్పుపై కొద్దిగా పసుపు మరియు కొద్దిగా కుంకుమను వేయాలి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవిగా మరియు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఇవి ఉప్పులోని దైవిక శక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు ఆ పసుపు, కుంకుమలు వేసిన ఉప్పుపై ఒక చిన్న ముద్ద కర్పూరాన్ని పెట్టాలి. చిన్న బిళ్ళ కర్పూరం కంటే ముద్ద కర్పూరం ఈ పరిహారానికి చాలా శ్రేష్టమైనది. ఈ విధంగా ప్రమిదను సిద్ధం చేసుకున్న తర్వాత మీరు మీ ఇంటి ప్రధాన గుమ్మం బయటికి రావాలి.
ఇంటి ప్రధాన గుమ్మం బయట తూర్పు దిక్కున వైపునకు ముఖం చూసి నిలబడాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవారిని, అంటే తల్లిదండ్రులను లేదా భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను, ఎవరైనా పెద్దవారిని ఆ ప్రమిదను పట్టుకోమని చెప్పాలి. ఆ పెద్దవారు ఆ ప్రమిదలోని ముద్ద కర్పూరాన్ని వెలిగించాలి. కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ పెద్దవారు ఆ ప్రమిదను పట్టుకొని తూర్పు దిక్కున నిలబడి మీ చుట్టూ తల నుండి పాదాల వరకు కుడివైపు నుండి ఎడమ వైపునకు 3 సార్లు తిప్పాలి. అంటే దిష్టి తీయాలి. ఇలా 3 సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ వెలుగుతున్న కర్పూరంతో కుడి పక్కన ప్రమిదను ఇంటి బయట ఒక పక్కన పెట్టాలి. ఇది ఎవరికీ అడ్డం కాకుండా ఉండేలాగా ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక పక్కన పెట్టాలి. ఇలా దిష్టి తీసుకున్న వెంటనే మీరు ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా వెళ్లి మీ కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లోకి వెళ్లి తలస్నానం లేదా ఒంటి స్నానం చేస్తే మరీ మంచిది. ఎందుకంటే దిష్టి తీయించుకున్నప్పుడు మన శరీరంపై ఉన్న ప్రతికూల తరంగాలు తొలగిపోతాయి. స్నానం చేయడం వల్ల శరీరం మరియు మనసు ప్రశాంతంగా శుద్ధి అవుతుంది. అలాగే మీకు ఎవరైతే దిష్టి తీశారో ఆ పెద్దవారు కూడా వెంటనే తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. వీలైతే వారు కూడా స్నానం చేయడం చాలా మంచిది. దీనివల్ల ఆ దిష్టి ప్రభావం వారిపై పడకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా చాలా ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాలి. ఆ రాత్రికి ఆ ప్రమిదను అలాగే బయట వదిలేయాలి. దాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. మరుసటి రోజు ఉదయాన్నే, అంటే సూర్యోదయానికంటే ముందే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మీరు నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ముఖం కడుక్కొని నిన్న రాత్రి బయట పెట్టిన ఆ ప్రమిద దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రమిదలో ఉన్న ఆ ఉప్పును, కాలిపోయిన కర్పూర అవశేషాలను జాగ్రత్తగా ఒక చిన్న కాగితంలోకి లేదా కాగితపు సంచిలోకి ఎత్తుకోవాలి. ఆ ఉప్పును మీ చేత్తో నేరుగా తాకకుండా ఏదైనా పుల్లతో లేదా కాగితం సహాయంతో ఆ సంచిలోకి వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆ సంచిని తీసుకొని మీ ఇంటి బయట ఎక్కడైనా దూరంగా చెత్త వేసే చోట పారివేయాలి. లేదా ఎవరూ తిరగని, ఎవరు కాళ్ళు పడని నిర్మానుషమైన ప్రదేశంలో పడేయాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ఉప్పును మీ ఇంట్లో ఉండే చెత్త బుట్టలో అస్సలు వేయకూడదు. ఎందుకంటే అది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని, మీకున్న దిష్టిని మొత్తం లాగేసుకున్న ఉప్పు. దానివల్ల ఇంట్లోనే ఉంచితే ఆ ప్రతికూల శక్తి ఇంట్లోనే ఉండిపోతుంది. దానివల్ల మీరు చేసిన పరిహారానికి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటి బయట దూరంగా పారేయాలి. ఆ ఉప్పును పారవేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇంటికి వచ్చిన వెంటనే బయట కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి. దీనివల్ల పరిహారం పూర్తిగా విజయవంతం అవుతుంది. ఈ రాశివారు అమావాస్య రోజున ఈ చిన్న ఉప్పు పరిహారాన్ని కనుక పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే చాలా అద్భుతమైన మరియు శీఘ్ర ఫలితాలు లభిస్తాయి. మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, వ్యాపారంలో నష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. ఆదాయ మార్గాలు అనూహ్యంగా పెరుగుతాయి. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. సమాజంలో కోల్పోయిన గౌరవ మర్యాదలు మళ్లీ తిరిగి వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త కానీ, మీ భార్య కానీ లేదా మీ పిల్లలు కానీ ఈ రాశికి చెందిన వారైతే వారి తరపున లేదా వారితో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయించండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం నరదిష్టి ప్రభావం ఆధ్యాత్మికంగా ఉండే రాశులలో ఈ రాశి వారే ముందుంటారు. కాబట్టి వీరికి దిష్టి తీయడం ఎంతో అవసరం. ఈ అమావాస్య రోజున ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించి మీకున్న సకల దరిద్రాలను, కష్టాలను పోగొట్టుకొని అదృష్టాన్ని, సుఖ సంతోషాలను, లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఈ చిన్న తంత్ర ప్రక్రియ మీ జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారుతుందని, మీకున్న సకల ప్రతికూల దోషాలను హరించి వేస్తుందని శాస్త్రవచనం. భక్తితో, నమ్మకంతో చేసిన ఏ చిన్న పరిహారమైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. అమావాస్య రోజున చేయాల్సిన పూజల విషయానికి వస్తే, ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ ఇలవేల్పును భక్తితో స్మరించుకోవాలి. మీ పూజా గదిలో దీపారాధన చేసి లక్ష్మీ నారాయణులకు లేదా శివపార్వతులను పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి. సాయంత్రం పూట ఇంటి గుమ్మం బయట 2 వైపులా నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. దీనివల్ల పితృదేవతలకు మార్గం సులభం అవుతుందని, వారు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అలాగే ఈ రోజున మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా పెరుగుతాయి.
కనకదార స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. హనుమంతుని ఆరాధించడం, హనుమాన్ చాలీస పఠించడం వల్ల భూతప్రేత పిశాచ బాధలు, దిష్టి దోషాలు దరిచేరవు. అలాగే గాయత్రి మంత్రాన్ని లేదా మీ గురువు ఇచ్చిన మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటకూరను ఆవుకు తినిపించడం లేదా పక్షులకు గింజలు వేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. పేదవారికి లేదా బ్రాహ్మణులకు బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజలు, దాన ధర్మాలు చేయడం వల్ల అమావాస్య రోజున మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అమావాస్య రోజున మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కొన్ని ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు మరియు కొన్ని వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున వాతావరణంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణాలు చేయటం అస్సలు మంచిది కాదు. శ్మశాన వాటికలు, నిర్మానుష ప్రదేశాలు, పెద్ద పెద్ద అడవులు, పాతబడిన ఇల్లు లేదా ఊరి చివర ఉండే నిర్మానుషమైన కూడళ్లు అంటే 4 రోడ్లు కలిసే చౌరస్తాలు వంటి ప్రదేశాలకు రాత్రి సమయంలో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అటువంటి చోట్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయని, అవి సులభంగా బలహీనమైన మనసు ఉన్న వారిని లేదా ఒంటరిగా ఉన్న వారిని ఆవహిస్తాయని నమ్ముతారు. అలాగే అమావాస్య రోజున గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు రాత్రిపూట ఇంటి నుండి బయటికి రాకూడదు. వారిపై ఈ ప్రతికూల తరంగాల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, పదునైన ఆయుధాలు, కత్తులు, నూనె, నల్లటి దుస్తులు, చీపురు లేదా పాత వస్తువులను అస్సలు కొనకూడదు. ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, పెళ్లి చూపులు లేదా ఇల్లు మారడం వంటి శుభకార్యాలు చేయకూడదు. భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజున పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. లేకపోతే మానసిక అశాంతి పెరుగుతుంది. భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించడం చాలా అవసరం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు, ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులను లేదా పెద్దవారిని అగౌరవపరచకూడదు. ఎందుకంటే ఈ రోజున చేసే తప్పులు పితృదోషాలకు దారితీస్తాయి. ఈ రోజున ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ, ఇతరుల నుండి అప్పులు తీసుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున చేసే ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో పెద్ద నష్టాలను, శాశ్వత దరిద్రానికి దారితీస్తాయి. ॐ ऐं ह्रीं श्रीं